హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనమైతే చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్ నుంచి ఎక్సైజ్ 1.4లో సెకండ్ క్లాస్ పిల్లలు. ఇది ఎవరైనా 1.4లో ఫస్ట్ క్లాస్ వినకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలాగే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఇప్పుడైతే మనం 1.4 చూద్దాం. చూడండి పిల్లలు, క్వశ్చన్ చూడండి. √5 ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. మనం ప్రీవియస్ క్లాస్లో చేసినట్టుగానే ఇప్పుడు మనం √5ని రేషనల్ నెంబర్గా తీసుకోవాలి. ఫస్ట్ రేషనల్ నెంబర్ అంటే ఏంటి? a/b ఆర్ p/q ఫామ్లో ఉంటుంది కాబట్టి √5 = a/b. a, b ఏంటివి? కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటి? ఓన్లీ వాటికి కామన్ ఫ్యాక్టర్ అనేది ఏది ఉండదు. కామన్ ఫ్యాక్టర్ ఏది లేకపోతే వాటిని కోప్రైమ్స్ అని అంటారు. పిల్లలు, ఇప్పుడు వరకు కనుక మీరు మనం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలానే మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని ఎండింగ్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీన్ని క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే ఇక్కడ √5కి by 1 ఉన్నట్టు కదా పిల్లలు. సారీ, పెన్ పడైపోయినట్టుంది. √5/1 = a/b. సో అప్పుడు a × 1 = √5 × b. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ √5 అనేది రూట్ క్యాన్సిల్ చేయడం కోసం స్క్వేరింగ్ చేస్తున్నాం. LHSలో చేసాం కాబట్టి RHSలో కూడా చేయాలి పిల్లలు. చూడండి, √5 × b² = a². 5b² = a². b² = a²/5. 5 అనేది a²ని డివైడ్ చేస్తుంది కాబట్టి 5 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. అర్థమైంది కదా పిల్లలు? ఇఫ్ 5 డివైడ్స్ a², దెన్ ఆల్సో 5 డివైడ్స్ a. రైట్, అర్థమైందా? దీనికి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఆల్రెడీ నేను చెప్పాను. 2² 1 డివైడ్ చేసిందంటే 4/1. అలానే 2² చేసింది కాబట్టి 2ని కూడా ఇది డివైడ్ చేస్తుంది. లైక్ మీకు ఇంకా పెద్ద నెంబర్ చెప్తాను చూడండి. 9²/3 ఉందనుకో, ఈ 9² 3 అంటే ఇది 81/3 అవుతుంది. 3 డివైడ్ చేస్తుంది దీన్ని. సో ఆల్సో 9ని కూడా 3 డివైడ్ చేస్తుంది. రైట్, అర్థమైందా? గుడ్. a/5 = c. c అనేది మనం ఇప్పుడు ఏని 5 డివైడ్ చేస్తుంది కదా, అందుకని a/5 = c తీసుకున్నాం పిల్లలు. c అనేది ఏదైనా ఒక ఇంటీజర్. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్. a = 5c. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a² = 25c². ఇక్కడ మనకి a² వాల్యూ వచ్చింది కదా. ఇంకొకసారి ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ కూడా మనకు ఒక a² వాల్యూ ఉంది. ఇది a² అయినప్పుడు ఇక్కడ 5b² నేను 25c² రాయొచ్చు కదా. ఫ్రమ్ 1 and 2 5b² = 25c². 5 అనేది 25 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. b² = 5c². b²/5. సేమ్ ఇందాక a²ని కదా 5 డివైడ్ చేసింది. సేమ్ ఆల్సో ఇఫ్ 5 డివైడ్స్ b², దెన్ 5 ఆల్సో డివైడ్స్ b. బోత్ a అండ్ b, బోత్ ఏని bని కూడా 5 అనేది డివైడ్ చేస్తుంది. అంటే 5 అనేది ఏకి bకి ఏమవుతుంది పిల్లలు? కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. బట్ a అండ్ b ఆర్ కోప్రైమ్స్. సో ఏకి bకి కోప్రైమ్స్ కాబట్టి వాటికి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. ఇక్కడ మనకి ఉంది. సో మనం తీసుకున్న ఎజ్యూమ్ ఏం తీసుకున్నాం ఇక్కడ? మనం √5 అనేది రేషనల్ నెంబర్ తీసుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. చూడండి పిల్లలు, దిస్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ arise because of our assumption √5 is rational number is false. మనం √5 అనేది రేషనల్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఇటువంటి కాంట్రిబ్యూషన్ వచ్చింది మనకి. సో హెన్స్ √5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. గుడ్. నెక్స్ట్ వన్ చూద్దామా పిల్లలు? ప్రూవ్ దట్ ది 3 + 2 √5 ఆర్ ఇర్రేషనల్. 3 + 2 √5 అనేది ఏమని చూపించాలి? మనం ఇప్పుడు ఇర్రేషనల్ అని చూపించాలి. మనం ప్రీవియస్ అన్ని సమ్మల్లో చేసినట్టే ఇచ్చిన నెంబర్ని రేషనల్ నెంబర్ అని తీసుకుంటాము. రేషనల్ నెంబర్ అనగానే మనం ఇది ఫ్రాక్షన్లో తీసుకోవాలి కదా. a/b ఫామ్లో తీసుకోవాలి. b ≠ 0. a, b అనేవి కోప్రైమ్స్ అవుతాయి. కోప్రైమ్స్ అంటే వాటికి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉండదు. ఇక్కడ ఈ 3ని అటు పంపించేస్తున్నాం. -3. 3కి LCM తీసుకుంటున్నాను. a - 3b/b. 2 × √5. ఈ 2ను కూడా అటు పంపించేస్తున్నాను. √5 a/b ఫామ్లో వచ్చింది కదా. చూడండి, √5 a/b ఫామ్లో ఉంటే ఇదేంటి? రేషనల్ నెంబర్. దిస్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అసంప్షన్ 3 + 2 √5 ఈజ్ రేషనల్ నెంబర్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ √5 అనేది రేషనల్ నెంబర్ అని అంటున్నారు, కానీ √5 అనేది రేషనల్ నెంబరా? కాదు కదా. ఈ అసంప్షన్ ఎందుకు వచ్చింది అంటే మనం 3 + 2 √5ని రేషనల్ నెంబర్ అని తీసుకున్న మూలం మనకి ఇలాంటి వచ్చింది. సో అందుకని హెన్స్ దేర్ ఫోర్ 3 + 2 √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. పిల్లలు చూడండి, మనకి ఇంకా 14.2లో సెకండ్ క్వశ్చన్ అయితే ఉంది. ఇది కంప్లీట్ చేస్తే మనకి 14.2 అయిపోతుంది. చూడండి ఒకసారి. ప్రూవ్ దట్ √p + √q ఈజ్ ఇర్రేషనల్ వేర్ pq ఆర్ ప్రైమ్స్.
ఇక్కడ పీక్యూ అనేవి ప్రైమ్ నెంబర్స్ అయితే రూట్ పీ ప్లస్ రూట్ క్యూ అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. మనం ప్రీవియస్ సమ్లో చేసినట్టుగానే ఎంతో ఈజియర్ వేలో ఇదైతే మనం చేద్దాం. చూడండి పిల్లలు, లెట్ us assume రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ రేషనల్ నెంబర్. రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈక్వల్ టు ఏ బై బి. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఈ రూట్స్ పోవడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రూట్ పీ ప్లస్ రూట్ క్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై బి. ఇది ఏ ఫామ్లో ఉంది పిల్లలు చెప్పండి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా మనందరికి, ఇక్కడ రాస్తుందని చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఆ ఫామ్లో దాన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాము. ఇక్కడ మనకి పీ ప్లస్ క్యూ ప్లస్ 2 ఇంటూ రూట్ పీ ఇంటూ రూట్ క్యూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఇక్కడ ఈ పీక్యూల్ని నేను అటు పంపించేస్తున్నాను. ఇటు పాజిటివ్ ఉన్న పీక్యూలు అటు వెళ్తే ఏమవుతాయి? నెగిటివ్. గుడ్. 2 ఇంటూ రూట్ పీక్యూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ పీ మైనస్ బీ స్క్వేర్ క్యూ బై బీ స్క్వేర్. ఇక్కడ చూడండి, 2 ఇంటూ రూట్ పీక్యూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అనేది కామన్ తీస్తే బీ ప్లస్ క్యూ బై బీ స్క్వేర్. రూట్ ఆఫ్ పీక్యూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ పీ ప్లస్ క్యూ బై 2 ఇంటూ బీ స్క్వేర్. ఇక్కడ ఉన్న 2 ఇక్కడికి మార్చుకున్నాం. ఎల్హెచ్ఎస్లో మల్టిప్లై ఆర్హెచ్ఎస్లో మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఎల్హెచ్ఎస్లో డివైడ్ చేస్తుంది. ఇక్కడ రూట్ పీ ఇంటూ క్యూ అనేది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ఏ బై బి ఫామ్లో ఉంది కదా, సో రూట్ పీ క్యూ అనేది రేషనల్ నెంబర్ కాదు కాబట్టి దిస్ కంట్రిబ్యూషన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అసంప్షన్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ రేషనల్ నెంబర్ ఈజ్ ఫాల్స్. హెన్స్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే పిల్లలు, మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.